Hi everyone, welcome to SP Global Solutions. So, మనం కంటెంట్ లో భాగంగా ప్రీవియస్ గా టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేసినాం. సో టైమ్ అండ్ వర్క్ లో ఇంకొక క్వశ్చన్ డిస్కషన్ చేసుకున్నాం ఈ రోజు. సో ద క్వశ్చన్ ఇస్ x can do a work, x can do 1/4 of your work. Okay, 1/4 of your work in 10 days. Okay, x can do 1/4 of your work in 10 days and y can do the same work in y can do 40% of the work in 40 days. Okay, 40% of the work in 40 days and z can do 1/3 of the work. Okay, z can do 1/3 of the work in 13 days. Okay, z can do 1/3 of the work in 13 days. Who will complete the work? Okay, who will complete the work అని చెప్పేసి అడుగుతుండు. సో దీన్ని కూడా సేమ్ అండి, మనం ప్రీవియస్ వీడియోస్ లో చెప్తున్నట్టు అజంప్షన్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. లేదు అంటే మనం యాజ్ యూజువల్ గా అంటే ఏమంటారు ఫార్మల్ మెథడ్ లో వెళ్ళిపోవాలి అంటే మనం మళ్ళీ బోర్డ్ బై వర్క్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ అజంప్షన్ చేసుకుందాం. సో 1/4 ఆఫ్ ది వర్క్ ఇన్ 10 డేస్ అని చెప్పేసి అంటుండు. అంటే మొత్తం 4 బనానాస్ ఉన్నాయి, ఒక్క బనానా తినడానికి మనకి 10 డేస్ పడుతుంది. మరి 4 బనానాస్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40 డేస్ పడుతుంది. ఓకేనా, మొత్తం 4 బనానాస్ ఉన్నాయండి. 4 బనానాస్ లో 1 బనానా కన్సంప్షన్ చేయడానికి మనకి 10 డేస్ పడుతుంది. సో 4 బనానాస్ కన్సంప్షన్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40 డేస్ పడుతుంది. అంటే x ఆ వర్క్ ని మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి 40 డేస్ టైం తీసుకుంటాడు అండ్ y can do the 40% of the work in 40 days. ఓకేనా, 40% of the work in 40 days అంటే 40 బనానాస్ తినడానికి మనకి 40 డేస్ పడుతుంది. మరి 100% బనానాస్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 100 డేస్ పడుతుంది. 100% బనానాస్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 100 డేస్ పడుతుంది. అండ్ z 1/3 of the work in 30 days. ఓకే, సేమ్ ఫస్ట్ ది ఫ్రాక్షన్ లో ఇచ్చిండు, సెకండ్ లాస్ట్ ది ఫ్రాక్షన్ లో ఇచ్చిండు, మిడిల్ లో అంటే y ఏదైతే ఉందో దాని పర్సెంటేజ్ లో మాట్లాడండి. క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ లో డిఫరెంట్ గా అడుగుతాడు. ఒకటేమో ఫ్రాక్షన్ లో అడుగుతుండు, ఒకటేమో పర్సెంటేజ్ లో అడుగుతుండు, మళ్ళీ నెక్స్ట్ ఫ్రాక్షన్ లోనే అడుగుతున్నాడు. సో z can do 1/3 of the work in 13 days. సో ఒక బనానా తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? వీనికి 13 డేస్ పడుతుంది. మరి 3 బనానాస్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 39 డేస్ పడుతుంది. ఎన్ని బనానాస్? 3 బనానాస్. 13 3 is 39. సో ఎవరు వర్క్ ని ఫస్ట్ కంప్లీట్ చేస్తారు అంటే z అని చెప్పుకోవచ్చు. సార్ నాకు కొంచెం బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేయంటే మళ్ళీ నీకోసం చెప్తున్నా, గుర్తుపెట్టుకో, చూడు క్లియర్ గా. సో ఎక్స్ విషయం గురించి మాట్లాడినట్లయితే 1/4 ఆఫ్ ది వర్క్ ఇన్ 10 డేస్ అని చెప్పేసి అంటుంది. ఓకే, 1/4 ఆఫ్ ది వర్క్ ఇన్ 10 డేస్ అని చెప్పేసి అంటుండు. అంటే 1 పార్ట్ ని కంప్లీట్ చేయడానికి అంటే 1 బనానా కన్సంప్షన్ చేయడానికి మనకి 10 డేస్ పడుతుంది. 1 బనానా కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు? 10 డేస్. ఈ 4 బనానాస్ ఎన్ని రోజుల్లో పడుతుంది? 40 డేస్ లో పడుతుంది. ఎందుకు సార్ అట్లా చెప్తున్నావు అంటే, సార్ ఒక బనానా తినడానికి 10 రోజులు పడుతుంది అని చెప్పేసి అన్నాడు. మరి 4 బనానాస్ ఎన్ని రోజులు తింటాం? 10 10 10 10 మొత్తం 40 బనానాస్ 40 డేస్ లో వర్క్ ఫినిష్ అయిపోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి y. సో y గురించి మాట్లాడుకున్నట్లయితే 40% ఆఫ్ ది వర్క్ ఇన్ 40 డేస్ అని చెప్పేసి అన్నాడు. 40% కి 40 డేస్ పడుతుంది. మరి 100% కి ఎన్ని రోజులు పడుతుంది సార్? 100 డేసే పడుతుంది. ఓకేనా, 100 డేస్. క్లియరా? రైట్. అండ్ నెక్స్ట్ z విషయానికి వచ్చేసరికి 1/3 ఆఫ్ ది వర్క్. ఓకే, 1/3 ఆఫ్ ది వర్క్. ఇక్కడ చూడండి, ఇది ఫ్రాక్షన్ లో ఇచ్చిండు, ఇది పర్సంటేజ్ లో ఇచ్చిండు, మళ్ళీ ఇది ఫ్రాక్షన్ లో ఇచ్చిండు. క్వశ్చన్ లో మీరు కనుక ఫ్రాక్షన్స్ లో చూస్తే అనవసరంగా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసుకోవద్దు. చాలా సింపుల్ గా ఫ్రాక్షన్ లో ఇస్తే 100 కి 200% ఇంకా బెటర్ గా మనకు ఆన్సర్ తొందరగా వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో, ఓకేనా, ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడే స్పీడ్ గా అయిపోతుంది. సో z ఏం చేస్తుంది? 1/3 ఆఫ్ ది వర్క్ అంటే మొత్తం 3 బనానాస్ ఉన్నాయి మన దగ్గర. ఒక్క బనానా తినడానికి మనకి 13 డేస్ పడుతుంది అని చెప్పేసి అన్నాడు. మరి 3 బనానాస్ తినడానికి ఎన్ని రోజులు పడుతుంది? 13 3 is 39 బనానాస్. 39 డేస్ లో వర్క్ ని ఫినిష్ చేస్తాడు. సో క్వశ్చన్ ఏమన్నాడు? హూ విల్ కంప్లీట్ ద వర్క్ ఫస్ట్ అని చెప్పేసి అన్నాడు. సో x 40 డేస్ తీసుకుంటున్నావు, y 100 డేస్ తీసుకుంటున్నావు, z 39 డేస్ తీసుకుంటున్నావు. సో ఆ వర్క్ ని ఫస్ట్ ఎవరు ఫినిష్ చేస్తారు అంటే z అని చెప్పి చెప్పుకోవచ్చు. సో టైమ్ అండ్ వర్క్ లో మళ్ళీ చెప్తున్నా, ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అయినా సరే మనం దాన్ని అజంప్షన్ చేసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఎప్పుడైతే నీకు LCM పర్ఫెక్ట్ గా వచ్చిందో అజంప్షన్ లెవెల్స్ అనేది పెంచుకోండి. అజంప్షన్ లెవెల్ పెంచుకుంటే మనము బోర్డ్ పైన వర్క్ చేయకుండా అంటే పెన్ పేపర్ లేకుండా సింపుల్ గా మనం వర్క్ ని ఫినిష్ చేయొచ్చు. అక్యురేట్ గా ఆన్సర్ తీసుకొని రావచ్చు. థ్యాంక్ యూ.